శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరాఖండ్లో కూడా 31వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 32వ సర్గను ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీ సమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. నర్మదా పులినే నేత్ర నర్మదా పులినే యత్ర రాక్షసేంద్ర సదారుణ పుష్పోపహారం కురుతే తస్మాత్ దేశాద్ దూరతః అర్జునో జయతాం శ్రేష్ఠో మాహిష్మచ్చాః పతి ప్రభు క్రీడతే సహ నారీభిర్నర్మదాతో యమాశ్రితః. భయంకరుడైన రావణాసుడు నర్మదా నది సుగతిన్న మీద పుష్పాలతో శివపూజ చేస్తున్న ప్రదేశానికి సమీపంలోనే విజయవంతుల్లో శ్రేష్ఠుడు మహిష్పతి నగర ప్రభువు సమర్థుడు అయిన కార్తవీర్యార్జునుడు నర్మదా నదిలో స్త్రీలతో కలిసి జలక్రీడలు చేస్తూ ఉన్నాడు. తాసాం మధ్యగతో రాజా రరాజ తదార్జున కరేణూనాం సహస్రస్య మధ్యస్థైవ కుంజరః. ఆ స్త్రీల మధ్యనున్న రాజైన కార్తవీర్యార్జునుడు 1000 ఏనుగుల మధ్య ఉన్న గజేంద్రంలాగా ప్రకాశిస్తూ ఉన్నాడు. జిజ్ఞాసు సచ బాహూనాం సహస్రశోత్తమం బలం రురోద నర్మదా వేగం బహుభిర్వృతః. ఆయనకి అందరిలాగా కాదు, 1000 బాహువులు. ఆ 1000 బాహువులతోటి నర్మదా నదీ ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాడు. కార్తవీర్య భుజాసక్తం తజ్జలం ప్రాప్య నిర్మలం కూలోపహారం కుర్వాణం ప్రతిశ్రోత ప్రధావతి. అలా నర్మదా నదీ జలం అతని చేత అడ్డుకొనబడినదై తీరం వద్ద పుష్ప సమర్పణం చేస్తున్న ఆ రావణాసురుణ్ణి సమీపిస్తూ వచ్చింది. సమీనక్రమకర సపుష్ప కుశ సంస్తర స నర్మదాంభసో వేగ ప్రావృట్కాల ఇవ బభౌ. ఆ నర్మదా నది జలంలో చేపలున్నాయి, మకరాలున్నాయి, పుష్పాలున్నాయి, దర్భాస్తరణాలున్నాయి. ఇవన్నీ కొట్టుకొని పోతుంటే వర్షాకాల నదీ ప్రవాహంలాగా ఉన్నది అక్కడ. సవేగ కార్తవీర్యేణ సంప్రవిష్ట వాంభస పుష్పోపహారం సకలం రావణస్య జహారః. పాపం రావణాసురుడు సిద్ధం చేసుకున్నాడు కదా ఒక కొండంత పుష్పాల గుట్ట. తన అనుచరుల చేత తెప్పించుకున్నాడు నర్మదా నది నుండి పూజ చేయటానికి. ఈ కార్తవీర్యార్జునుడే ఆ పూలని కొట్టేశాడా అన్నట్టుగా ఆ జలప్రవాహం కొట్టేసింది ఆ పుష్పాలన్నిటినీ. ప్రవాహానికి అడ్డుగా 1000 చేతులు పెట్టాడు. ఆ ప్రవాహం ముందు ఒడ్డున పూజ చేస్తున్నాడు రావణాసురుడు. ఆ పుష్పాలన్నీ కొట్టుకుపోయాయి. అప్పుడు రావణోర్థ సమాప్తం తముత్సృజ్య నియమం తద నర్మదాం పశ్యతే కాంతాం ప్రతికూలం యథా ప్రియాం. పాపం నియమంగా పూజ చేస్తున్నాడేమో,
ఆ నియమాన్ని వదిలేశాడు. నర్మదను చూశాడు, ఎలా ఉన్నది, ప్రతికూలమైన ప్రియురాల్లాగా ఉందిట. ఇది వర్ణన, వాల్మీకి వర్ణన. పశ్చిమేన తు తం దృష్ట్వా సాగరోద్గార సన్నిభం వర్ధంతమభసో వేగం పూర్వామాశాం ప్రవిశ్యతు. తతో అనుద్భ్రాంత శకునాం స్వభావే పరమే స్థితాం నిర్వికారాంగనాభాసాం అపశ్యద్ రావణో నదీ. రావణుడికి పశ్చిమ వైపున సముద్రం పోటులాగా పెరిగిపోతున్న జల వేగం కనపడింది. ఆ తర్వాత ఆ జలం తూర్పు దిక్కుగా ఎగతన్ని విస్తృతమైన ఆకారంలో ఉన్నది. అక్కడ పక్షులు కూడా బెదురు లేకుండా ఉన్నాయి. ఆ విధంగా అక్కడ వికారాలు ఏమీ లేని స్త్రీ వలె ఉన్న ఆ నదిని చూచాడు రావణాసురుడు. సవ్యేతర కరాంగుళ్యాశబ్దాస్యోదచానన వేగ ప్రభవమన్వేష్టు శోధించు సుఖసారణం. రావణుడు మాట్లాడకుండా కుడి చేతి వేలితో సంజ్ఞ చేసి ఆ జల వేగానికి కారణం ఏమిటో తెలుసుకురమ్మని సుఖసారణుని ఆదేశించాడు. సంజ్ఞతోటే, పూజ మధ్యలో ఉన్నాడు కదా, మాట్లాడకూడదు. అర్థమైందా? తౌతు రావణ సంధిష్టో భ్రాతరో సుఖసారణో వ్యోమాంతర్గతో వీరో ప్రస్థితో పశ్చిమాముఖే. రావణుడి చేత ఆజ్ఞాపింపబడిన ఆ సుఖసారణులు ఇద్దరు కూడాను పశ్చిమాభిముఖంగా వెళ్ళారు. అర్ధయోజన మాత్రంతో గత్వాతో రజనీచరో పశ్చేత పురుషంతో ఏ క్రీడంతం సహయోషితం. అర్ధయోజనం దూరం వెళ్ళారు. స్త్రీ సమేతుడై జలక్రీడలు చేస్తున్న కార్తవీర్యార్జున్ని చూశారు. బృహత్సాల ప్రతీకాశం తోయవ్యాకుల మూర్ధజం మత రక్తాంతనయనం మత వ్యాకుల చేతసం. పెద్ద మద్ది చెట్టులాగా ఉన్నట్ట కార్తవీర్యార్జునుడు. అతని యొక్క తల వెంట్రుకలు నీటికి తడిసి చెదిరిపోయినాయి. నేత్రాల కొనలు మదం చేత ఎర్రగా కనపడుతున్నాయి. మనస్సంతా కూడా మదం ఉప్పొంగి వ్యాకులతతో ఉన్నది. నదింబాహు సహస్రేణ రుంధంతమరిమర్దనం గిరింపాద సహస్రేణ రుంధంతమివ మేదినీం. ఎట్లా ఉన్నాడు ఏవాడంటే 1000 పాదాల చేత భూమిని ఆక్రమించిన పర్వతంలాగా ఉన్నట్ట. 1000 బాహువుల చేత అడ్డుకున్నాడు కదా ఆ నదిని, అట్లా కనపడుతున్నట్ట. 1000 పాదాల చేత భూమిని ఆక్రమించిన పర్వతంలాగా అంత పెద్దగా కనపడుతున్నాడు. బాలానాం వరనారీణాం సహస్రేణ సమావృతం సమాధానాంకరేణూనాం సహస్రేణేవ కుంజరౌ తమద్భుతతరం దృష్ట్వా రాక్షసౌ సుఖసారణౌ సన్నివృత్తా ఉపాగమ్య రావణాంతమఘోచతు. యువతులు 1000 మంది ఉన్నారు అతనితో పాటు. ఇంతకుముందే చెప్పింది మళ్ళీ చెప్తున్నాడు. మదించిన 1000 ఆడ ఏనుగుల మధ్య ఉన్న మదగజంలాగా ఉన్నాడు ఆయన, ఆ కార్తవీర్యార్జునుడు. అతన్ని చూచి సుఖసారణులిద్దరూ వెనక్కి వచ్చి రావణాసురుడితో అన్నారు, బృహత్సాల ప్రతీకాశ కోప్యసౌ రాక్షసేశ్వర నర్మదాన్ రోధభద్రుద్వా క్రీడాపైతి యోషిత. రాక్షసరాజా, పెద్ద సాల వృక్షంలాగా ఉన్న ఇతడెవడు ఆనకట్టలాగా నర్మదా నదిని అడ్డగించి స్త్రీలతో క్రీడిస్తున్నాడయ్యా. తేన బాహు సహస్రేణ సన్నిరుద్ధ జలానది సాగరోద్గార సంకాశాన్ ఉద్గరాన్ సృజతే ముహు. తన 1000 బాహువులతోటి నీటిని ఆపివేయడం చేత ఆ నది సముద్రం ఎదురు తన్ని నీరు వ్యాపింపచేసినట్లుగా నీటిని వ్యాపింపచేస్తుందయ్యా. ఇచ్చేవం భాషమాణౌతో నిశమ్య సుఖసారణౌ రావణోర్చర ఇచ్చుత్వా సయయౌ యుద్ధలాలస. సుఖసారణుల యొక్క మాటలు విన్న రావణుడు ఖచ్చితంగా వీడే కార్తవీర్యార్జునుడే అంటూ యుద్ధం కోసం ఆసక్తితో వెళ్ళాడు. రేపు మనం 21వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.